చూస్ కంట్రీ డిలైట్, లివ్ బెటర్. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. కానీ మీకు అప్పుడప్పుడు నేను మీ ఇన్స్టాలో ఎతికితే దొరకలేదు కానీ కొన్ని రీల్స్ చేస్తూ బాగా ఫేమస్ అయ్యారండి. అంటే కొంతమంది పొలిటికల్గా ఉన్న వాళ్ళు దాన్ని ట్రోల్ చేశారు కూడా, టిక్ టాక్ వీడియోలు. అంటే ఇష్టమా అండి, లేకపోతే మీకు కూడా అలా వీడియోస్ చేయటం, లేకపోతే లేదా క్యాజువల్ గా టైం పాస్ కోసం చేసింది అట్లా వైరల్ అయిపోయినాయి అంటారా? వీళ్ళు ఒక సందర్భాన్ని అదేదో బ్యాడ్ గా ప్రచారం చేశారు కానీ అందులో తప్పేముందండి. నేను సినిమా పాటలు చేశానా, లేకపోతే నన్ను కించపరిచేలాగా పాడడం, డ్యాన్స్ చేయడం, లేకపోతే నా హుందాతనాన్ని పోయేలాగా నేను డ్యాన్స్ వేయడం లేకపోతే పాడడం లేదు కదా. జగన్ గారి గురించి పాట, నాకు చాలా ఇష్టమైన నాయకుడు. మీకు చెప్పాను, మాకు పాలిటిక్స్ కాదు, ఎమోషనల్ బాండింగ్ ఆయనతో. అంత ఎమోషనల్ బాండింగ్ ఉన్న వ్యక్తి పాట నాకు పాడాలనిపించింది. టిక్ టాక్ అప్పుడు బాగా ఫేమస్ కదా. మేము యంగ్స్టర్స్, మేమే ముసలోడం, 60 ఏళ్ళు దాటిపోయి ముసలోడం కాదు. ఈ జనరేషన్, ఆ జనరేషన్లో ఆ టిక్ టాక్ అనేది అప్పుడు ఇది. అవును. సో జగన్ గారి మీద ఒక పాట నాకు అది కూడా ఆ రోజు ఏంటి ఎయిర్పోర్ట్లో ఉన్నాం, బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉన్నాము. నాకెందుకు ఆ పాట జగన్ గారి మీద చేయాలనిపించింది, చేసాను, పెట్టేసాను, ఫ్లైట్ ఎక్కేసా. నా ఫోను మ్యూట్, 2 hours స్విచ్ ఆఫ్ కదా. దిగేసరికి మొత్తం ఫోన్స్ ఇది ఇలా వైర్లే, అన్ని ఛానల్స్ లో వచ్చేసింది, లక్షల వ్యూస్ తోటి ఇలాగే. కానీ నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే అన్ని ఛానల్స్ లో వచ్చింది, ఏ ఛానల్లో కూడా నెగిటివ్ గా అసలు చెప్పలే. వాళ్ళ నాయకుడి గురించి ఆవిడ ఇలా చేశారు అని ఎంత బాగా చెప్పారో. వీళ్ళకి ఒక పాయింట్ దొరికింది, పుష్పశ్రీవాణికి వేలు చూపించడానికి ఏ పాయింట్ లేదు. ఏం పాయింట్ ఉంది, నువ్వు టిక్ టాక్ చేసావు అని అంటారు. అందులో తప్పేంటుంది అన్నది ఇప్పటికి కూడా అర్థం కాదు. టిక్ టాక్ మంత్రి అని పెట్టేశారు. మనం చేసిన మంచి, మనం చేసిన కష్టం, మన తెలివితేటలు కొంత ఇది అంటే నేనేం ఫీల్ అవుతున్నానని ఆవిడ కొద్దిగా ఇబ్బంది పడ్డారు. అంతే కదా. అంటే పర్సనల్ గా మాట్లాడేయడము, పర్సనల్ గా అంటే ఉమెన్ పొలిటీషియన్ అంటే ఎంత లోకం అంటేనండి, మా పేజీలోకి వచ్చి ఇష్టం వచ్చినట్టు కామెంట్స్ పెట్టేస్తా ఉంటారు. అంటే చాలా అబ్యూజ్ గా. మళ్ళీ మినిస్టరు ఏ పొజిషన్ లో ఉన్నా వాళ్ళకి అనవసరం. అంటే వాళ్ళ మైండ్ సెట్ ఎంత దారుణంగా ఉంది. వాళ్ళ ఫ్యామిలీ, మళ్ళీ వాళ్ళ ఫ్యామిలీ ఫొటోస్ ఉంటాయి, మరి వాళ్ళ ఫ్యామిలీస్ ఏం అనరో ఏంటో ఏం తెలియదు. అసలు అది పెద్ద టిక్ టాక్ చేయడం అనేది పెద్ద ఇదే కాదు, అంత నెగిటివ్ ఏం కాదు. చేశారు, టీడీపీ వాళ్ళకి అలవాటే కదా, నెగిటివ్ కాకపోయినా దాన్ని ఎలా నెగిటివ్గా చూపించాలా అనుకునే విధంగా. అంతే, అంత మించి. మీ ఫ్యామిలీకి సంబంధించిన కొన్ని ఉన్నాయి ఇక్కడ, చూద్దాం. నాన్నగారా? ముగ్గురు అమ్మాయిలేనా? ముగ్గురు అమ్మాయిలు, ఒక కొడుకు, లాస్ట్ ఉన్నాడు. ఓకే. మీకు ఇంత పర్సనల్ ఎలా వచ్చింది? మా టీం తీసారు ఎక్కడి నుంచో. దుర్గకు చెప్పు, ఏం కావాలి, ఏ పాట కావాలి నీకు? ఏం పాట, ఏ పాట కావాలి చెప్పు. గిరగిర తిరుగుతుంది ఫ్యానా, జగన్ మామ సాంగ్. కార్ లో అవే సాంగ్స్ వింటూ ఉంటాం కదా, అక్కడ కార్ లో ఉంటది, సో అవే వింటది తను. జగన్ సార్ అంటే ఎంత ఇష్టం అంటే, జగన్ మామ కనిపిస్తే చాలా ఇష్టం. అంటే పుట్టిన దగ్గర నుంచి ప్రతి ఇయర్ ఎవరి బర్త్డేకి వెళ్తుంటాం, ఎత్తుకుంటారు. మన బర్త్డేకి, లాస్ట్ ఇయర్ బర్త్డేకి వెళ్ళినప్పుడు, అంటే తను ఎంత పర్టికులర్గా జగన్ గారు అంటే కనెక్ట్ అయిందంటే మాకులాగే. లాస్ట్ టైం బర్త్డేకి వెళ్ళినప్పుడు కొంచెం ఎదిగింది కదా, తీసుకెళ్ళాము, ఫోటో తీసాము, వచ్చేసాము. బయటకు వచ్చిన తర్వాత మమ్మీ జగన్ మామ నన్ను ఎందుకు ఎత్తుకోలేదని అడిగింది. ఓకే. అంటే అంత ఎమోషనల్ కనెక్ట్ అయింది తను కూడా. ఫస్ట్ పుట్టినప్పుడు, తర్వాత బర్త్డేకి 2 birthdays కి ఎత్తుకున్నారు. థర్డ్ బర్త్డేకి వెళ్ళినప్పుడు, వచ్చింది కొంచెం. 4th birthday కి వెళ్ళినప్పుడు బయటకు వచ్చిన తర్వాత మమ్మీ జగన్ మామ నన్ను ఎత్తుకోలేదండి. అమ్మ నువ్వు ఎదిగావు కదరా అందుకనే ఎత్తుకోలేదు అని చెప్పాల్సి వచ్చింది. అంత ఎమోషనల్ కనెక్షన్. దెబ్బ తగిలినప్పుడు కూడా వీడియో చేసింది, ఏడ్చింది సార్కి దెబ్బ తగిలినప్పుడు. అంటే టీవీ ఎప్పుడు ఆన్ అయ్యి ఉంటది కదా అండి, కార్ లో ఉన్నప్పుడు పాటలు మేము ఎప్పుడు జగన్ సార్ జపం చేస్తుంటాం కాబట్టి తనకు కూడా వచ్చేసింది అది. టీవీలో కూడా అవే చూస్తా ఉంటాం, సాక్షి, జగన్ సార్ మీడియా, జగన్ గారు వీడియోస్ చూస్తుంటాం కదా.
అందుకే ఎమోషనల్ కనెక్ట్ అక్కడే ఉంటుంది, అక్కడే తిరుగుతూ ఉంటుంది కదా, అదే కనెక్ట్ అవుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ జగన్ గారి పేరు చెప్తే ఎక్కువ ఎమోషనల్ అయ్యేవారు మీ ఇద్దరు అసలుకి? తనే. ఏ టైంలో ఎక్కువ ఆయన తలుచుకున్నప్పుడు ఏడుపు అనిపించింది? అంటే దెబ్బ తగిలినప్పుడా, లేకపోతే ఓడిపోయినప్పుడా, లేకపోతే ఫస్ట్ పాదయాత్ర చేసినప్పుడా? నా రిజల్ట్ అర్థమైపోయింది నాకు. మాకు ఎప్పుడైతే 2 మండల్స్ హార్ట్ అనమాట, అక్కడ ఎప్పుడైతే ఇంకా వదిలేసి స్టేట్ ఏమవుతుంది ఇదేమవుతుంది అని అలా చాలా స్టబన్గా ఈవినింగ్ వరకు ఉన్నా. ఎంతమంది వచ్చినా మా వాళ్ళందరూ వచ్చేస్తున్నారు, బాబు ఎలా ఉన్నారు, అమ్మ ఎలా ఉన్నారు అని వచ్చేసారు. మేము ఎలాగో ఉంటామని చూస్తే మేము చాలా ధైర్యంగా ఉన్నాం. బట్ ఈవినింగ్ జగన్ సార్ ప్రెస్ మీట్లోని ఏం జరిగిందో అని ఒక ఆయన కళ్ళల్లో నీళ్ళు కనిపిస్తాయి చూడండి, బాధ. అప్పుడు మాత్రం బాగా ఇంకా ఎక్కిపెట్టి ఏడ్చేసాను నేను. ఆ వీడియో చూస్తూ ఏడ్చేసి అందరూ ఉన్నారు, మా వాళ్ళందరూ ఉన్నారు. అప్పుడు వరకు అంత ధైర్యంగా ఉండి కార్యకర్తలకు అంత ధైర్యం చెప్పాను నేను. ఇంకా ఆయన అలాగా ఎమోషనల్ చూడగానే వచ్చేసింది అనమాట, అంత ఎమోషనల్ కనెక్షన్. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు సార్ని పలకరించినప్పుడు అంతమందిలో గబుకుని మనం అందరిలో ఉన్నప్పుడు మన వైపు చూడకపోవచ్చు, చూసినా మనం ఒక్కొక్కసారి మనం చూసినా కూడా కనిపించరు ఎదుటోళ్ళు, వేరే ఆలోచన. ఒకవేళ మనం విష్ చేసిన విష్ అందుకోకపోయినా, మనం పలకరించిన గబుక్కుని వేరే వాళ్ళతో మాట్లాడి వెళ్ళిపోయినా వచ్చి ఏడ్చేస్తా, సార్ ఈరోజు నన్ను పలకరించలేదు, ఈరోజు నేను విష్ చేశాను సార్ అందుకోలేదు అని ఇంటికి వచ్చి ఏడుస్తా. అంత ఎమోషనల్. ఓకే, చాలా ఎమోషనల్. కానీ ఈయన కూడా జగన్ గారు ఫ్యాన్ కాకపోతే పెళ్లి చేసుకునే దాన్ని కాదనేది ఒకటి, అది కూడా ఫుల్ ట్రోల్ అయిందండి. జగన్ గారు ఫ్యాన్ కాకపోతే అన్నది కాదు, కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకపోతే, ఓకే, అంటే నన్ను ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కాకుండా టీడీపీ నుంచి దేని నుంచి పోటీ చేయాల్సి వస్తే ఏమో ఇప్పుడు రిజెక్ట్ చేద్దునేమో అన్నది నా సంబంధం వద్దని, చేద్దునేమో అని హైపోథెటికల్ గా చెప్పాను అంతే. ఓకే ఓకే, అందుకనే మీరు బిఫోర్ అన్నది, ఒకవేళ నేను పార్టీ మారే ఆలోచన ఉన్నా తనకైతే ఆయనకి ఆలోచన కాదు, అంటే నా గురించి చెప్తున్నా. ఒకవేళ నేను మా ఫ్యామిలీ అటు ఉన్నది కదా అని నేను ఒకవేళ వెళ్ళాలనుకున్నా తను రాదు నాతో. అంటే నాకున్న ఎమోషనల్ బాండింగ్ చెప్పాలని అలాగా ఎగ్జాంపుల్ చెప్పారు, కానీ ఆయన ఏ రోజు కూడా ఆయనకు ఆ థాట్ అసలేదు. నేను ఎంత కమిటెడో నాకులాగా ఆయన కూడా కమిటెడ్, కాకపోతే ఒక రవ్వ ఎక్కువ. నేను అది మాత్రం ఒప్పుకుంటా. ఓకే, కానీ మీరు ఎలక్షన్స్ అంటే క్యాంపెయినింగ్ చేసేటప్పుడు మీ మదర్ ఎక్స్పైర్ 2019 ఎలక్షన్స్ అప్పటికి 2019 ఎలక్షన్కి 2019 ఎలక్షన్ ఇంకా ఐ థింక్ April 9th అనుకుంటా పోలింగ్, 9th 11th 5th మదర్ చనిపోయారు. ఇంకా 4-5 daysలో ఎలక్షన్ అయిపోతుంది అని అనగా చనిపోయారు మదర్. ఇంకా ఆ ఎమోషన్స్ కూడా అలాగ లోపల దాచుకొని లాస్ట్ డే డ్యాన్స్ చేస్తాను నేను ఈ గిరగిర తిరుగుతుంది దానికి, ఎందుకంటే క్యాడర్కి బూస్టప్ ఇవ్వాలని. నేను ఎక్కడా ఏడుస్తున్నట్టు కానీ దిగాలుగా ఉన్నట్టు కానీ కనిపించలే ఆ 4 days. పాలిటిక్స్ అంతే, ఎమోషన్స్ని దాచుకోవాలి. నవ్వు వచ్చినప్పుడు నవ్వడానికి ఉండదు, ఏడుపు వచ్చినప్పుడు ఏడవడానికి ఉండదు, అంతే పాలిటిక్స్. ఆ ఎమోషన్స్ కూడా అలా దాచుకొని డ్యాన్స్ చేసి క్యాడర్కి ఉత్సాహం తీసుకొచ్చి 2019 జస్ట్ 5 days ముందు చనిపోయారు. హెల్త్ ఇష్యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.